హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే, చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ SR ఫ్లిప్ ఫ్లాప్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటిదంటే, మనకు నెక్స్ట్ స్టేట్ ఉంటుంది కదా, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఏంటిది, మనకి Qn+1 ఉంది కదా. సో ఈ Qn+1ని మనం ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్ అండ్ ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్, లేకపోతే ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్స్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్స్ ఆ కాంబినేషన్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. దాన్నే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇది ఎలా డిరైవ్ చేస్తామంటే, క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్ది, దాని నుంచి మనం దీన్ని డిరైవ్ చేస్తాం. అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ అంటే ఏంటంటే, మనకు వచ్చిన అవుట్పుట్స్ ఉంటాయి కదా, Qn అండ్ Qn+1, ఈ అవుట్పుట్స్ అనేవి ఏ పర్టికులర్ ఇన్పుట్స్కి వచ్చినాయి అనేది మనం ఎగ్జైటేషన్ టేబుల్తోనే తెలుసుకుంటాం. అండ్ ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఉంటుంది ఒకటి, అండ్ ఈ ఎగ్జైటేషన్ టేబుల్, ఈ టూ టేబుల్స్ని మనం ఎక్కడ వాడతామంటే, మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్లో మళ్ళీ ఈ టూ టేబుల్స్ని వాడతాము. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ డిస్కస్ చేసుకుందాం SR ఫ్లిప్ ఫ్లాప్ది. సో చూడండి, ఈ ఫస్ట్ ఏంటంటే, నేను క్యారెక్టరిస్టిక్ టేబుల్ రాస్తున్నాను. సో క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి. ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తాను మీకు క్లియర్గా చూపించడానికి. సో ఎస్ ఇన్పుట్ ఒకటి, ఆర్ ఇన్పుట్ ఒకటి, అండ్ అవుట్పుట్స్ వచ్చేసి Qn ఒకటి, Qn+1 ఒకటి. ఇదేమో ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్, ఇదేమో నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. సో ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది ఎలా వస్తుందంటే, మనం ఇంతకుముందు SR ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ రాసాం కదా, అంటే S=0 ఉన్నప్పుడు Qnని డోంట్ కేర్ అని రిమూవ్ చేసాం. సో అదే టేబుల్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం. ఎలా అంటే, ఈ Qn అనేది డోంట్ కేర్ ఉంటుంది కదా, సో Qn అనే డోంట్ కేర్ని రిమూవ్ చేసేసి ఒకసారి 0 ఒకసారి 1 ఇలా పెట్టి మనం ఆ టేబుల్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేదే క్యారెక్టరిస్టిక్ టేబుల్. సో చూడండి, S=0 అప్పుడు డోంట్ కేర్ కదా ఇది, సో ఒకసారి 0 అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకోసారి 1 ఉంటుంది కదా, సో 1 ఉన్నప్పుడు S=0. సో ఇది డోంట్ కేర్. ఆ డోంట్ కేర్ని రిమూవ్ చేసేసి ఇలా ఈ ఫార్మాట్లో రాశాను నేను. సో నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ 0 1 అండ్ 0 1 ఉన్నప్పుడు, అప్పుడు ఇది Qn ఏముంటుంది, 0 ఒకసారి 1 ఒకసారి. నెక్స్ట్ 1 0 అండ్ 1 0 కాంబినేషన్కి Qn అనేది ఒకసారి 0 ఉంటుంది, ఒకసారి 1 ఉంటుంది. అండ్ SR 1 1 కాంబినేషన్ ఉన్నప్పుడు ఒకసారి Qn అనేది 0 ఉంటుంది, ఒకసారి 1 ఉంటుంది. సో ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనమాట. ఎలా అంటే, మనం ప్రీవియస్ ట్రూత్ టేబుల్ నుంచి డిరైవ్ చేసాం SR ఫ్లిప్ ఫ్లాప్ది. సో మనకు నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్ ఏమొచ్చాయి, Qn 0 1 అండ్ S=0 0, S=0 అండ్ R=0 ఉన్నప్పుడు మనకు Qn+1 అనేది ఏమొచ్చింది, నో చేంజ్ కండిషన్. అంటే Qn అనేది ఏముంటే Qn+1 కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ Qn 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0నే ఉంటుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1నే ఉంటుంది. అండ్ 0 1 S=0 R=1 ఉన్నప్పుడు అది రీసెట్ కండిషన్. రీసెట్ కండిషన్లో Qn+1 ఏమొచ్చింది, Qn డోంట్ కేర్, ఏమున్నా సరే మనకు అవుట్పుట్ అనేది 0 రీసెట్ అయిపోయింది అనమాట. అండ్ S=1 అండ్ R=0, S=1 R=0 ఉన్నప్పుడు సెట్ కండిషన్ అది. సో Qn డోంట్ కేర్, ఏమున్నా సరే Qn+1 అనేది హై 1 వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి S=1 R=1 వచ్చినప్పుడు Qn డోంట్ కేర్, అండ్ మనకి Qn+1 వచ్చేసిందంటే 1 1 అంటే ఇన్వాలిడ్ స్టేట్. సో ఇన్వాలిడ్ స్టేట్, సో దాన్ని మనం పట్టించుకోవద్దు, ఇన్వాలిడ్ స్టేట్ కదా.
సో దాన్ని మనం ఏంటంటే డోంట్ కేర్గా తీసుకుంటున్నాం. ఆ ఇన్వాలిడ్ స్టేట్ని డోంట్ కేర్గా తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం ఇదేమో నో చేంజ్ కండిషన్ ఇది, అండ్ ఇదేమో రీసెట్, అండ్ ఇదేమో సెట్, ఇదేమో ఇన్వాలిడ్ కండిషన్. సో ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు నేనేంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తున్నాను. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దేనికి qn+1 = ఏంటిది అనేది. సో దీన్ని కేమ్యాప్ రాసుకుంటున్నాను. 3 వేరియబుల్ కేమ్యాప్ ఎస్, ఆర్ అండ్ క్యూఎన్ అనేది మనకు ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్. ఓకే, బట్ ఇదేంటంటే ఒక రిఫరెన్స్ ఇన్పుట్ లాగా తీసుకుంటున్నాం మనం. సో ఇది కూడా ఇన్పుట్ సైడ్ కన్సిడరేషన్ చేసుకోవాలి. సో క్యూఎన్ 0 and 1, ఇక్కడ ఎస్ ఆర్ 2 కాంబినేషన్ కాబట్టి 0 0 0 1 1 1 1 0. సో 0 ఉన్నప్పుడు క్యూఎన్ బార్ అండ్ 1 ఉన్నప్పుడు క్యూఎన్, ఇది ఎస్ఓపి కాబట్టి. అండ్ 0 0 ఉన్నప్పుడు ఎస్ బార్ ఆర్ బార్, 0 1 ఉన్నప్పుడు ఎస్ బార్ ఆర్, ఇదేమో ఎస్ ఆర్, ఇదేమో ఎస్ ఆర్ బార్. సో చూడండి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు 1 1 ఎక్కడనో అది మనం రౌండప్ చేసుకుందాం. 1 అండ్ డోంట్ కేర్స్ అనేది మనం ఒకవేళ మనకు కాంబినేషన్ పెయిర్స్లో కానీ క్వాడ్స్లో కానీ మనకు యూటిలైజ్ అయ్యే విధంగా ఉంటే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని మనం వదిలేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు పెన్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఈ 1 ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ డోంట్ కేర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 ఇక్కడ ఉంది. ఆ 1 అనే దానికి మనకి కాంబినేషన్స్ ఏమున్నాయి? ఎస్ =0 ఉంది, ఆర్ =0 ఉంది, క్యూఎన్ =1 ఉంది. అది చూసుకోవాలి ఇక్కడ మనం. ఎస్ =0 0 ఇక్కడనే ఉంది చూడండి. ఎస్ =0 0 ఉంది, ఎస్ ఆర్ 0 అండ్ 0 దొరికేసినాయి, అండ్ క్యూఎన్ =1 అంటే ఇక్కడ. సో ఈ పొజిషన్ దగ్గర ఆ 1 రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 1 ఎక్కడ ఉంది? ఎస్ =1, ఆర్ 0 అండ్ క్యూఎన్ =0. సో ఎస్ =1, ఆర్ 0 అండ్ క్యూఎన్ =0 అంటే ఇక్కడ ఈ బాక్స్లో రాసుకోవాలి ఆ 1ని. నెక్స్ట్ ఇంకో 1 ఏంది? ఎస్ =1 అండ్ ఆర్ 0, సేమ్ మళ్ళీ ఇదే పొజిషను, అండ్ క్యూఎన్ =1 ఉంది ఇక్కడ. సో అంటే ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇవి డోంట్ కేర్స్ కదా, ఇన్వాలిడ్ స్టేట్స్. డోంట్ కేర్ తీసుకున్నాం మనం. సో 1 1, ఎస్ ఆర్ 1 1 అండ్ క్యూఎన్ 0. సో ఎస్ ఆర్ 1 ఈడు ఉంది, అండ్ క్యూఎన్ 0 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక డోంట్ కేర్, అండ్ నెక్స్ట్ 1 1 1 అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఒక డోంట్ కేర్. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయింది. మనం దీన్ని ఇప్పుడు ఏంటంటే గ్రూప్స్ చేసుకోవాలి. ఇది ఒక గ్రూప్ అయిపోతుంది, అండ్ ఈ ఎడ్జ్ దగ్గర ఇవి ఒక గ్రూప్ అయిపోతుంది. సో మనకి ఇది ఒక G1 అనుకుందాం, అండ్ ఈ క్వాడ్ని G2 అనుకుందాం. సో G1 ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది? qn+1 = G1 + G2. ఫస్ట్ G1 ఎంత? G1. సో ఇక్కడ ఇది ఒకటి చూసుకోవాలి, అండ్ ఇక్కడ ఇది చూసుకోవాలి. సో దీనిలో మనకి చేంజ్ అయ్యేవి ఏంటివి? ఎస్ అనేది చేంజ్ అయ్యింది, చేంజ్ కానీ దాన్ని తీసుకోవాలి ఆర్ బార్. సో ఆర్ బార్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్యూఎన్ ఉంది. సో క్యూఎన్ G1 వచ్చేసింది మనకి. అండ్ ఇప్పుడు G2 ఇక్కడ 2 చేంజ్ అయిపోయినాయి. సో ఇది తీసుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సైడ్ చూడండి, ఎస్ =1 ఉంది, ఇక్కడ ఎస్ =1 ఉంది, చేంజ్ కావాలి. అండ్ ఆర్ 1 అండ్ ఆర్ బార్ 0 ఇక్కడ. సో చేంజ్ అయింది. సో చేంజ్ కాని దాన్ని తీసుకోండి అంటే ఎస్ వస్తుంది. సో మనకు ఫైనల్గా qn+1 ఏంటిదంటే ఆర్ బార్ క్యూఎన్ ప్లస్ ఎస్, ఆర్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇదిగా. సో ఇది ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ మనకు ప్రెజెంట్ ఇన్పుట్
అండ్ ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ కాంబినేషన్లో మనం నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ని రిప్రజెంట్ చేసాం. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎగ్జైటేషన్ టేబుల్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ నేను కన్సిడరేషన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జైటేషన్ టేబుల్ డెరైవ్ చేసేటప్పుడు ఈ టేబుల్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ రాస్తే టైం వేస్ట్ అని చెప్పేసి ముందే రాసి పెట్టుకున్నాను. సేమ్ ప్రీవియస్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డోంట్ కేర్స్ ఇవి అవసరం లేదు. ఇది ఇది ఎగ్జైటేషన్, ఇది ఎగ్జైటేషన్ టేబుల్. సో ఎగ్జైటేషన్ టేబుల్ అంటే మీకు ఏం చెప్పాను నేను? ఎగ్జైటేషన్ టేబుల్ అంటే మనకి వచ్చిన అవుట్పుట్స్కి ఏ ఇన్పుట్స్ ఉన్నాయో అది మనం ఇక్కడ డిరైవ్ చేస్తాం అనమాట, ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ యూజ్ చేసుకుని. అదే ఎగ్జైటేషన్ టేబుల్ అంటే. అంటే మనకు వచ్చిన పర్టికులర్ అవుట్పుట్స్కి ఆ పర్టికులర్ ఇన్పుట్స్ ఏంటివి, అంటే ఏ పర్టికులర్ ఇన్పుట్స్కి మనకు వచ్చిన పర్టికులర్ అవుట్పుట్స్ అనేదాన్ని డిరైవ్ చేయడానికి మనం ఈ ఎగ్జైటేషన్ టేబుల్ వాడతాము. అండ్ ఈ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్లో. ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఈ బోత్ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్, అంటే ఎస్ఆర్ నుంచి జేకే నుంచి ఎస్ఆర్, అలాంటి కన్వర్షన్స్లో ఈ టేబుల్స్ని అక్కడ మళ్ళీ వాడతారు. అక్కడ మళ్ళీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటే ఏముంది? ఇన్పుట్ అండ్ ప్రెజెంట్ స్టేట్ అవుట్పుట్ అండ్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. కానీ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది అలా ఉండదు. చూడండి ఒకసారి పెన్ చేంజ్ చేసుకుంటాను. సో ఎగ్జైటేషన్ టేబుల్లో ఏముంటుందంటే ఫస్ట్ మనకి ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ ఉంటుంది, అంటే క్యూఎన్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ QN+1. ఆఫ్టర్ దట్ మనం కావాల్సిన ఇన్పుట్స్ అనేవి ఈ కాంబినేషన్లో ఉంటుంది. ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. అండ్ మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, క్యూఎన్ అండ్ QN+1. ఈ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఏమొస్తాయి? బైనరీ కాంబినేషన్స్ 0 0, 0 1, 1 0 అండ్ 1 1. ఈ 4 కాంబినేషన్స్ మనకు వస్తాయి. సో ఇప్పుడు మనకి ఎస్ అండ్ ఆర్ అనేది ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ కేసు చూడండి, S is equals to 0 అండ్ ఇక్కడ చూడండి, QN is equals to 0 అండ్ QN+1 is equals to 0. 0 0 కాంబినేషన్కి మనం ఇన్పుట్స్ ఎస్ అండ్ ఆర్ ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఆ 0 0 ఎక్కడ ఉన్నాయో ఈ QN+1 లొకేట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ 0 0 ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ 2 ప్లేసెస్లో మనకి 0 0 కాంబినేషన్ దొరికింది. అండ్ వాటి రెస్పెక్టివ్ ఇన్పుట్స్ చూసుకోండి, ఈ ఎస్ అండ్ ఆర్ అనేది. సో ఎస్ అనేది ఏంది? ఇక్కడ సేమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉంది, చేంజ్ కాలేదు. సో ఎస్ అనేది నో చేంజ్. అండ్ ఆర్ ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది, సో చేంజ్ అయింది. సో మనకి ఏంది? ఎస్ అనేది నో చేంజ్, ఆర్ అనేది చేంజ్. సో నో చేంజ్ ఉంటే అక్కడ ఏముంటే అదే రాసేయాలి, చేంజ్ ఉంటే అది డోంట్ కేర్ రాసేయాలి. సో S is equals to 0 ఉంది కాబట్టి 0 రాసేస్తున్నాం, R is equals to చేంజ్ అయింది కాబట్టి డోంట్ కేర్ రాసేస్తున్నాం. నెక్స్ట్ కాంబినేషన్ 0 1. చూడండి, పెన్ కలర్ చేంజ్ చేస్తుంది క్లియర్గా అర్థం అవడానికి. 0 1, ఈ 0 1 ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. 0 1 టేబుల్లో ఇంకో 0 1 ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఉన్నదా? ఇక్కడ మనం తీసుకొని రాదు, ఎందుకంటే ఇక్కడ డోంట్ కేర్ కాబట్టి. అది 0 ఉందో 1 ఉందో తెలియదు, సో అది మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఈ స్టేట్ని మనం కన్సిడర్ చేసుకోవద్దు. సో 0 1 ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి 0 1కి రెస్పెక్టివ్ ఇన్పుట్స్ ఏంటి? S is equals to 1 అండ్ R is equals to 0. ఇదే ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. S is equals to 1, R is equals to 0, అంతే, సింపుల్. నెక్స్ట్ కాంబినేషన్ QN is equals to 1 అండ్ QN+1 is equals to 0. సో ఈ కాంబినేషన్ని ఈ టేబుల్లో చూద్దాం, క్యారెక్టరిస్టిక్ టేబుల్లో. సో ఇక్కడ ఉంది, వెయిట్ ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేసుకోవడం మళ్ళీ. సో ఇక్కడ ఉందిగో, ఈ 1 0, దీనికి ఈ 1 0కి 1 0, ఇంకెక్కడ ఉందా? ఇంకెక్కడ లేదు. సో దీనికి రెస్పెక్టివ్ ఇన్పుట్స్ ఏంటి మనకి? S is equals to 0 R is equals to 1. సో S is equals to 0 అండ్ R is equals to 1. నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ ఏంటిదంటే QN అండ్ QN+1 అనేది 1 1. సో చూడండి ఇక్కడ 1 1, ఈ 1 1 ఎక్కడ ఉందో చూసుకోవాలి. 1 1 అనేది ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది.
సో ఇక్కడ ఇదొకటి అండ్ ఇదొకటి. సో దీంట్లో ఎస్ అనేది 0 నుంచి 1కి ట్రాన్సిషన్ అంటే చేంజ్ అయింది. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 0నే ఉంది. సో ఆర్ చేంజ్ కాలేదు కాబట్టి ఆర్ యాజ్ టీజ్గా ఏముంటే అదే రాయాలి. ఎస్ చేంజ్ అయింది కాబట్టి చేంజ్ అయితే ఏం రాసుకోవాలి, ఇక్కడ చెప్తున్నది డోంట్ కేర్ అని. సో డోంట్ కేర్ రాసుకోవాలి. సో ఇది ఎగ్జైటేషన్ టేబుల్ అనేది. అండ్ దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ టేబుల్ యూజ్ చేసుకొని డిరైవ్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ అండ్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ డిస్కస్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా డిస్కస్ చేసుకుందాం. అవి అయిపోయిన తర్వాత మనం కన్వర్షన్స్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.